F2 Food and Fun. ఇలాంటి కట్టడం అంటే కష్టం కానీ పోల్చడం మాత్రం చాలా ఈజీ కదా. నిజమే. అయినా మనలాంటి వాళ్ళకి ఇవే ఇంట్రెస్ట్ కూడా సరే కానీ నేహ, చాలా గేమ్స్ ఆడాం, అలసిపోయాం, మా వాడు వచ్చే టైం కూడా అయిపోయింది. వెళ్ళి ఫుడ్ తిందామా? పదా, వెయిటింగ్ ఇక్కడ ఫుడ్ కోసం. ఫుడ్ కోసమా అబ్బాయి కోసమా? ఇద్దరి కోసం. అబ్బో పదా. నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను ఒక ఫ్రెండ్ పరిచయం చేయగదా అంటే నీకోసమే తీసుకొచ్చా. కాదు. షీజ్ నేహ. ఈ పిల్లే 0 అనుకుంటాను, ఈ అమ్మాయి -0. హర్ నేమ్ ఇస్ నిహారిక. నైస్ మీటింగ్ యూ. హాయ్. మీకు ఏం చెప్పి తీసుకొచ్చింది అసలు? ఒక స్మార్ట్ అబ్బాయిని పరిచయం చేస్తాను అని తీసుకొచ్చింది. జస్ట్ చిల్ అవుదాం అని. చిల్ అంటే మరి కెమెరాలు ఆఫ్ చేసి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు అంటే మరి అన్ని సెటప్ గెటప్ అన్ని ఉండాలి కదా. నువ్వు కంఫర్టేగా? నాకు కంఫర్ట్. ఏసీ కొంచెం తక్కువైంది అంతే. మీరు మ్యారీడా అన్మ్యారీడా? అన్మ్యారీడ్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా? లేరు. ఐడియల్ హస్బెండ్ లిస్ట్ ఏంటి? చాలా ఉన్నాయి. ఫస్ట్ అన్నిటిలో కన్నా 6 అడుగులు ఉండాలి అనే కాన్సెప్ట్. ఆ పిల్ల 3 అడుగులు పొంది 6 అడుగులు అడుగు. హైట్ అసలు ఉండకూడదు. హైట్ అవసరం లేదంట. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. సో దానికన్నా ముందు F2 మళ్ళీ మొదలైంది. ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే రోడ్ నెంబర్ 36 లో ఉన్నటువంటి టోకెన్ బ్రూవరీలో ఉన్నాం మనం ఈ రోజు. మనకి ప్రతిదీ ఒక గేమ్ ఉంటుంది. ఆ గేమ్ లోని టోకెన్ లో ఉన్నటువంటి స్పెషల్ ఫుడ్ ఏదైతే ఉందో అది ఈ టేబుల్ మీదకి వస్తుంది. కానీ బిఫోర్ దట్ నేను ఒక గేమ్ కండక్ట్ చేస్తాను. ఆ గేమ్ లో నువ్వు విన్ అయితే నువ్వు తినొచ్చు, ఈ అమ్మాయి విన్ అయినా నువ్వు తినొచ్చు. అదేంటిది? అదంతే రూల్ అది. అండ్ ఇంకో విషయం తెలుసా, తెలీదు. చాలా ఫుడీ అంటే ఎంత తిన్నా అంతే ఉంటుంది అనమాట. గాడ్స్ గిఫ్ట్. ఈ రోజు ఇక్కడ టోకెన్ బ్రూవరీలో ఉన్నటువంటి స్పెషల్ ఫుడ్ నేను ఇన్వైట్ చేసేస్తాను అండ్ దాంతో పాటు గేమ్ కూడా కండక్ట్ చేసేద్దాం. మరి గేమ్ స్టార్ట్ చేద్దామా? yes. ఓకే, ఫుడ్ ప్లీజ్. సో ఇక్కడ స్పెషల్ స్టార్టర్స్ ఏంటి అంటే బ్యాంగ్ ప్రాన్స్. బ్యాంగ్ తిన్నావు కదా, ఆ బ్యాంగే ఇది. ఇది వెజ్ మంచూరియా. ఇది సిజువాన్ లాలీపాప్స్ అన్నమాట. నీకు ఇందులో ఏది ఇంట్రెస్టింగ్ గా కనబడుతున్నాయి? వెజ్. వై? బికాజ్ యువర్ వెజ్. Yes. ఓకే, నా కాన్సన్ట్రేషన్ అంతా వెజ్ మీద ఉంటుంది. నువ్వు దేని మీద ఉంది మనసు? చికెన్ మీద ఉంది. ఇది దూరంగా పెట్టు కొంచెం. నువ్వు ఎలాగో తినవు కదా, ఇక్కడ పెడదాం. దాని సాడిజం అంటారు తెలుసా నీది? నీకోసం అమ్మాయిని తీసుకొస్తే కనీసం ఫేవర్ కూడా చేయవా నువ్వు? అమ్మాయిని తీసుకురమ్మా నన్ను. నువ్వేం తీసుకొచ్చో? అమ్మాయిని తీసుకొచ్చా. ఎగ్జాక్ట్లీ. నువ్వు బ్లష్ అయ్యావా? నువ్వు గ్యాప్ ఇస్తుండే డౌట్లు వస్తున్నాయి. కాదు, ఒకసారి లెన్స్ వంక చూడు, కెమెరా వచ్చి తీసినావు ఒకసారి. అయ్యా. సో ఇప్పుడు టంగ్ ట్విస్ట్ ఏంటి అంటే దీని పేరేంటి? సేజ్వాన్ చికెన్ లాలీపాప్. ఎస్, దట్స్ ఎ చికెన్. వి కాల్ ఇస్ ఎ చిక్కీ. యు ఆర్ ఆల్సో హాట్ చిక్కీ. దిస్ ఇస్ ప్రాన్ మక్కీ. దిస్ ఇస్ మంచూరియా. ఇది మన డిక్కీ ఇది. సో ఇప్పుడు టంగ్ ట్విస్ట్ ఏంటంటే చిక్కీ హిక్కీ మక్కీ డిక్కీ. ఇది నాన్ స్టాప్ గా ఒక 5 టైమ్స్ చెప్పాలి. చిక్కీ హిక్కీ మక్కీ డిక్కీ. ఫాస్ట్ గా చెప్పు. చిక్కీ హిక్కీ మక్కీ డిక్కీ. హిక్కీ మక్కీ డిక్కీ. ఫస్ట్ చిక్కీ, ఓకే, నెక్స్ట్ హిక్కీ. అదే కదా చెప్పింది. హిక్కీ అంటే ఏంటి? నీ మెళ్ళ మీద ఉంటాయి అవే. నా మెళ్ళ మీద ఉంటాయి, నీ నడు మీద. అవి కాదు అడిగేది. ఓ, నేను ఇంకేం అనలేదమ్మా. అంటే ఇప్పుడు పెట్టి చూపిలేను కదా. ఇది చిక్కీరా. అంటే అవకాశం ఉంటే పెడదామనే. ఓకే, ఇది చిక్కీ హిక్కీ మక్కీ డిక్కీ. ఓకే, చెప్పు. చిక్కీ హిక్కీ మక్కీ డిక్కీ. 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 5 టైమ్స్ డన్. చెప్పేసావా? ఓ బ్రేవ్ గర్ల్. నిన్ను లాస్ట్ లో అభినందిస్తాను. ఇప్పుడు కాదు.
ఇప్పుడు దేవుడు నీ కోసం ఇంకొక టాస్క్ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు ఏం చేస్తావంటే ఇది టేస్ట్ చేయాలి, కానీ ఇందాక నువ్వు చెప్పావు చూడు, చాలా బాగా చెప్పు. ఇప్పుడు ఇది ఒకసారి నోట్లో పెట్టుకో. అది నోట్లో పెట్టుకొని చెప్పాలా? పెట్టుకోరా చెప్తాను. నువ్వు అసలు నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దామని. మంచూరియా మంచూరియా. ఇప్పుడు ఇది ఒకసారి నోట్లో పెట్టుకో. అది నోట్లో పెట్టుకొని చెప్పాలా? పెట్టుకోరా చెప్తాను. నువ్వు అసలు నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దామని. మంచూరియా. అత్తెనకు ఇప్పుడు నోట్లో పెట్టుకున్న అలాగా సేమ్ టంగ్ ట్విస్టర్ చెప్పు ఫాస్ట్ గా. చిక్కి హిక్కి మక్కి హిక్కి, చిక్కి హిక్కి మక్కి హిక్కి, చిక్కి హిక్కి మక్కి హిక్కి, చిక్కి హిక్కి మక్కి హిక్కి. ఒక నిమిషం, డిక్కి అను. హిక్కి హిక్కి. గుడి దగ్గర అంటారు చూడు. ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నీకు మంచూరియా పెడతామని. ఇవ్వచ్చు కదా. అరే నువ్వు అడగగానే ఇస్తాను. కళ్ళు మూసి నేను పెడతాను. ఏ ఐటమ్ అనేది నేను చెప్పను. ఓకే, కళ్ళు మూసుకో. ఆరా కళ్ళు మూయి. అదెందుకు? తెలిసిపోయిందా? ఓకే సరే పెట్టుకో. ఆగు ఒకసారి పెట్టుకో. అంతే, అలా ఉంచు. ఇప్పుడు సేమ్ టంగ్ ట్విస్టర్ చెప్పు. చెప్పు. చిక్కి హిక్కి మక్కి డిక్కి. ఒక నిమిషం, నోట్లేది. సెంటర్ లో ఉండాలి. నువ్వు సైడ్ పార్కింగ్ చేసావు. సైడ్ పార్కింగ్ లేదా? సెంటర్ పార్కింగ్. కంఫర్టబుల్ గా లేదు. పర్లేదు, అయినా సరే ఇంకో మూతికి అంటుపోద్ది, అనవసరం లిప్స్టిక్ పోతుందా. కమాన్. చిక్కి హిక్కి మక్కి డిక్కి. ఫాస్ట్ గా చెప్పు. చిక్కి హిక్కి మక్కి డిక్కి, చిక్కి హిక్కి మక్కి డిక్కి, చిక్కి హిక్కి మక్కి డిక్కి, చిక్కి హిక్కి మక్కి డిక్కి, చిక్కి హిక్కి మక్కి డిక్కి. నా వంక చూస్తావు, కెమెరా చూడు. మళ్ళీ అయిపోయింది. అంటే అందంగా ఉన్నామని చూస్తున్నా. తెలిసిందేలే. సక్సెస్ఫుల్ గా నువ్వు చెప్పావు. నువ్వు చెప్పలేదు కాబట్టి ఈ రెండు నాకే చెందుతాయి. వాట్ ఆర్ యు టాకింగ్? రెండు తినేసావా? చూసావు ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చిందో. సర్లే, టోకెన్ బ్రోవరీ నుంచి నువ్వు చెప్పినా చెప్పకపోయినా యూ ట్రైడ్ వెరీ వెల్ కంపేర్ టు దిస్ గర్ల్. యూ ట్రైడ్ వెరీ వెల్. ఎందుకంటే నీ అందమే ఎక్కువ డామినేట్ చేస్తుంది. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. నిహారిక, నువ్వైతే చాలా బాగా చెప్పు. బట్ ఏంటంటే నాకు ఎందుకు అనిపిస్తుంది, నువ్వు మాట్లాడుతున్న ప్రతిసారి నీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది. నా కోసం ఏదైనా ఒక పాట పాడవా? నీ కోసమా ఏదైనా పాట? నా కోసం ఏదైనా పాట. ఈ అమ్మాయి కోసం అయితే ఖచ్చితంగా బావాలు సయ్యా మరుదలు సయ్యా పాట వస్తుంది. ఆ పాట వద్దు, చెప్పేసా. నీ కోసం అయితే అత్తరు సాయిబు ఆ పాట ఏమైనా వస్తుందా? పంచ. సరే, ఎవరికి ఏ పాట వస్తుందో చూద్దాం. ఇప్పుడు నా కోసం పాట పాడుతుంది. ఎవరి కోసం పాట పాడతావు నేహా? చెప్పు నేహా, నా కోసం అని. అందరి కోసం. చూసావా? కమ్ ఆన్, వి ఆర్ వెయిటింగ్. లాలీ లాలీ అంటూ రాగం సాగుతుంటే ఎవరు నీ దూర పోరే, చిన్న పోదా మరి చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే, అంత చేదా మరి వేణుగానం. ఏమనుకుంటున్నావు? నా ఫ్రెండ్ అంతే. ఎప్పుడు పక్కోడే క్రెడిట్స్ అని మన అకౌంట్ లో వేసుకోవడమే. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. అసలు నువ్వు డైలీ సన్ స్క్రీన్ లోషన్ కూడా రాసుకోవట్లేదు. అంత బ్రైట్ నువ్వు. సో నువ్వు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఆల్రెడీ టేస్ట్ చేసా, ఇట్స్ గుడ్. టేస్ట్ చేయరు ఎలా ఉందో, ఇది కూడా ఇస్తాను నీకు. అదిరిపోయింది. చికెన్ కూడా టేస్ట్ చేస్తావా? యాక్చువల్లీ ప్రాన్ చాలా బాగుంది, బట్ చికెన్ కూడా తిని ఏది బాగుందో నువ్వు చెప్పు. వెజ్ బాగా చేస్తావు, చికెన్ బాగా చేస్తావా? నేను ప్యూర్ వెజిటేరియన్, సో ఓన్లీ వెజ్. ఇదేవా ఇప్పటి నుంచే ప్రిపరేషన్. నువ్వు తినరా. నేను తినడానికే పుట్టా. నాకు ఆ విషయం తెలుసు, మా జెమిని ప్రేక్షకులు కూడా తెలుసు అది. సో ఈ అమ్మాయి తింటూనే ఉంటుంది. మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. పిన్ ద బాటిల్ గేమ్ అన్నమాట. నేను ఫస్ట్ తిప్పేది నీకు, సెకండ్ తిప్పేది నాకు, థర్డ్ తిప్పేది నీకు. ఈ ఐటమ్స్ అన్ని మన కోసమే అంటాడు, కానీ తినేవాడు. గేమ్ మీకోసమే అంటాడు, మనం ఆడినవాడు.
నూడిల్స్ ఇచ్చింది. నూడిల్స్ ఇవ్వాలి అంటే నువ్వు ఒక పద్యం చెప్పాలి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరియా పురుషులందు పుణ్య పురుషులు వేరియా విశ్వదాభిరామ వినురవేమ. ఆ పుణ్యపురుషుడు ఎవడో చెప్పవా? ఫుడ్ బ్లాగర్ పోలా అదిరిపోలా. ఈ రీల్ ట్రెండ్ అయిపోలే. అనగనగా ఒక థాయిలాండ్. అనగనగా ఒక థాయిలాండ్. ఆ థాయిలాండ్ కి నా ఫ్రెండ్స్ అందరూ తన బర్త్డేకి వెళ్ళారు. చీర కట్టుకుని ఒక అమ్మాయి రూమ్ లో బోర్ కొడుతుందని అలా బాల్కనీ డోర్ తీయంగానే అందంగా చీర కట్టుకొని ఒక అమ్మాయి కనిపించింది. దాని దగ్గరికి వెళ్ళాక తెలిసింది అది అమ్మాయి కదా అబ్బాయి అని. అబ్బాయి అని తెలియంగానే రూమ్ లో వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళకి సజెషన్ ఇచ్చారు. అక్కడ ఒక అబ్బాయి కిరణజన్య సంయోగ క్రియ. తర్వాత చేసింది ఎక్స్ప్లెయిన్ ఎలా చేయాలి. మీరిద్దరు ఉన్నారే